హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ మాస్ మహారాజా రవితేజ ఒకప్పుడు ఈయనలో ఉన్నటువంటి ఎనర్జీ ప్రెజెంట్ బాగా మిస్ అయింది 2024లో వచ్చినటువంటి మిస్టర్ బచ్చన్ కావచ్చు ఈగల్ సినిమాలు కావచ్చు రెండు సినిమాలు కూడా డిజాస్టర్ చెప్పాలంటే ఒక రేంజ్ ఆఫ్ ఫ్లాప్ అది ఫ్లాప్లో ఈ లెవెల్లో ఫ్లాప్ ఉంటుందా డిజాస్టర్ అని ఫీలింగ్ వస్తుంది అనేటువంటి ఫీలింగ్స్ ఇచ్చింది బట్ మిస్టర్ బచ్చన్కి కారణం ఏంటంటే హరీష్ శంకర్ మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ సో డైరెక్ట్గా హరీష్ శంకర్ రీమేక్ సినిమాలు చేయడంలో ఆయన కొట్టే వాళ్ళు లేరు గబ్బర్ సింగ్ కావచ్చు గద్దలకొండ గణేష్ కావచ్చు సో ఇటువంటి సినిమాలు ఇచ్చినటువంటి హరీష్ శంకర్ గారి దగ్గర నుంచి మిస్టర్ బచ్చన్ లాంటి సినిమాలో ఒక కొత్త మ్యాజిక్ని ఎక్స్పెక్ట్ చేసాం బట్ అది దొరకలేదు బట్ వాట్ ఎవర్ ఫ్లాప్ అయితే మాత్రం మన రవణకే దొరికిందనమాట సో ఓవరాల్గా మాస్ మహారాజా రవితేజ గారు ప్రెజెంట్ మాస్ జాతర అనేటటువంటి సినిమాని చేస్తున్నారు సో ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్కి వచ్చేసింది ఇక దీని తర్వాత చూసుకున్నట్లయితే సితారా ఎంటర్టైన్మెంట్స్కి ప్రెజెంట్ మాస్ మహారాజా గారు సైన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి ఇదేమో పెద్ద విషయమా ఒక సినిమా అయిన తర్వాత ఒక సినిమా కామనే కదా అని బట్ అదే ట్విస్ట్ అనమాట ఈసారి రవితేజ గారు చేయబోతున్నటువంటి సినిమా ఒక సూపర్ హీరో కాన్సెప్ట్లో ఉండబడేటువంటి సినిమా సో ఇదే ప్రెజెంట్ ట్రెండింగ్ అనమాట సో యాక్చువల్గా చూసుకున్నట్లయితే కోలీవుడ్లోనో బాలీవుడ్లోనో ఇటువంటి సూపర్ హీరోస్ చూస్తుంటాం సో యాక్చువల్లీ మలయాళంలో కూడా ఒక సూపర్ హీరో సినిమా ఉంది ఇక తెలుగులో సూపర్ హీరో కాన్సెప్ట్లో చూసుకున్నట్లయితే హనుమాన్ మాత్రమే మన దగ్గర ఉంది సో దాని తర్వాత నుంచి ఈ మధ్య ట్రెండింగ్లో ఉన్నటువంటి సినిమాలని ఒక్కసారి లైనప్లో కానీ చెక్ చేసుకున్నట్లయితే ఒక కొత్త పవర్స్ ఉన్నటువంటి హీరోస్ని మన వాళ్ళందరూ ఈ మధ్య ఎక్కువగా ఇష్టపడుతున్నారు ఈ క్రమంలోనే మాస్ మహారాజా గారు సూపర్ హీరో సినిమాని చేయబోతున్నారంట సో మనందరం మ్యాడ్ సినిమా చూస్తుంటాం సో మ్యాడ్ అనేది ఒక కాలేజ్ యూత్ ఎంటర్టైన్మెంట్ సంబంధించినటువంటి మూవీ సో ప్రెజెంట్ ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుంది సో మ్యాడ్ 2 కూడా రాబోతుంది సో ఈ మూవీ డైరెక్ట్ చేసినటువంటి కళ్యాణ్ శంకర్ ఎవరైతే ఉన్నారో సో ఆయన ఈ సూపర్ హీరో సినిమాని అయితే డైరెక్ట్ చేయబోతున్నారు సో ఇప్పటికే దీనికి సంబంధించి ప్రొడ్యూసర్గా ఉన్నటువంటి నాగవంశీ గారు అనౌన్స్మెంట్ ఇచ్చేసారనమాట సో ఓవరాల్గా రవితేజ గారితో కూడాను సైన్ చేపించేసినట్టు ప్రెజెంట్ టాక్ అయితే నడుస్తుంది సో మ్యాడ్ 2 అనేది మార్చిలో మనకి రిలీజ్ కాబోతోంది సో ఆఫ్టర్ మ్యాడ్ 2 తర్వాత కళ్యాణ్ శంకర్ గారు మాస్ మహారాజా గారితో ఈ సూపర్ హీరో కాన్సెప్ట్ సినిమాని అయితే తెరకెక్కించబోతున్నారు సో ఓవరాల్గా నాగవంశీ కూడా ఈ సినిమాకి సంబంధించి ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు అండ్ ఇప్పటికే కళ్యాణ్ శంకర్ ఇచ్చినటువంటి నెరేషన్ విన్నటువంటి రవితేజ గారు అండ్ నాగవంశీ గారికి కథ భలే నచ్చిందంట సో అందువల్లనే మాస్ మహారాజా కొంచెం కొత్త వర్షన్లో డైవర్ట్ అవుతున్నారు మేబీ రెగ్యులర్ స్టోరీస్ కాస్త పాత రొట్ట కథలా తయారైన కాబట్టి సో కొంచెం కొత్తగా ట్రై చేసే ప్రయత్నం చేస్తున్నారు సో మాస్ మహారాజా ఎనర్జీ మనకు తెలుసు అటువంటి మాస్ ఎనర్జీకే మరింత ఎనర్జీ యాడ్ చేసి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్లో కానీ చూపించగలిగితే నిజంగా సూపర్ హీరో అంటే ఈయనే అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా మనకు కలుగుతుంది అండ్ అంతేకాకుండా ఎనర్జీ ఆఫ్ మాస్ అని చెప్పొచ్చు మాస్ మహారాజా సినిమాస్లో ఎక్కువగా సినిమా స్టోరీ ఎలా ఉన్నా సరే ఆయన యాటిట్యూడ్ ఆయన క్యారెక్టర్ సో ఆయన మోడ్యులేషన్ మనల్ని చాలా అట్రాక్ట్ చేస్తాయి సో ఈ క్రమంలో ఇటువంటి ఒక సూపర్ హీరో కాన్సెప్ట్స్తో మన ముందరకని వచ్చారంటే ఆబ్వియస్లీ మనం ఖచ్చితంగా ఆదరిస్తాం సో ఈ సినిమాకి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటంటే మాస్ మహారాజా గారికి మ్యాడ్ లాంటి డైరెక్ట్ మ్యాడ్ సినిమా మనం చూస్తున్నాం అదొక యూత్ఫుల్ మూవీ సో ఆ డైరెక్టర్ ఒక సూపర్ హీరో సినిమాని ఎలా డిజైన్ చేస్తారన్న డౌట్ అందరిలో అయితే ఉంది సో దీని గురించి మరిన్ని డీటెయిల్స్ తెలియాలంటే మనం కొద్ది రోజులు వెయిట్ చేసి చూడాల్సిందే బట్ ఈ అప్డేట్ మీకు ఎలా అనిపించింది అన్న విషయాన్ని మాతో కామెంట్ సెక్షన్లో పంచుకోండి సో మీకు తెలిసి రవితేజ గారి లాస్ట్ సూపర్ హిట్ ఫిల్మ్ ఏంటి అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్